వామ్మో వాయ్యో, ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోంది, అధికారాన్ని ఉపయోగించి నానా ఇబ్బందులు పెడుతోంది. ఇది వైసీపీ వాళ్ల వాదన. తాజాగా జరిగిన వల్లభనేని వంశీ అరెస్టు విషయంలో కూడా వైసీపీ మీడియా, వాళ్ల కూలీ కుల సంఘాలు అన్ని వండి వడ్డించిన వార్తలు ఇవే. సరే, వాళ్ల తరపున వకాలు తప్పుచుకుని కాసేపు నిజాలు మాట్లాడదాం. ఈ సర్కార్ వచ్చి 8 నెలలైంది. నిజంగా వాళ్ళు అడ్డదారిలో మూసేయాలి అనుకుంటే జగన్ ఇంకా ఇప్పటికీ రోడ్లపై తిరిగేవాడా? పోనీ నిజంగా అక్రమ అరెస్టులే ఈ సర్కారు చేయించాలి అనుకుంటే గత సర్కారులో అధికారంలో ఉన్నాం కదా అని పదే పదే మీడియా ముందుకొచ్చి ఊర కుక్కల్లా వాగిన వాళ్లను ఈపాటికే మూసేసేవాళ్లు కదా. అసలు అదంతా వదిలేద్దాం. ఈ కేసులు, కోర్టులు వగేరా ఇవన్నీ అనవసరం. చింతమనేని చెప్పినట్టు వీళ్లు గతంలో అధికార అహంకారంతో వాగిన వాగుడికి వీళ్ల నాలుకలు కూసి కారం పెట్టేయాలి. అధికారం చేతిలో ఉన్న నాయుడో లోకేషో అది చేయడం క్షణం పని. కానీ ఆ బాబు కొడుకులు రాజ్యాంగం హద్దు దాటరు కదా. ఇక ఈ పై మాట వినగానే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామంటూ కొందరు ప్రజా ఉద్ధారక మేధావుల ముసుగులో తప్పు అంటూ నానా హంగామా చేయొచ్చు. నిజమే, ఏ తప్పు చేయని ఒక మనిషిపై కేసు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టిన ప్రజాస్వామ్యంలోనే మనం ఉన్నాం. మరి ఆ ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవ్వడంలో అది వాళ్ళ విషయంలో తప్పేం కాదు కదా. అందుకే చెబుతున్నా, చింతమనేని చెప్పినట్టు లీగల్ గా కాదు, లెక్కలు సరిచేయాలంటే వీళ్ల నాలుకలు కోసి కారం పెట్టేయడమే కరెక్ట్. ఒక్కోసారి సామాన్యులకు న్యాయం జరగడానికి, అక్రమాన్ని అరికట్టడానికి అధికారం పక్కన పెట్టి మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. తప్పేం కాదు. అసలు ఈ కథంతా పక్కన పారేస్తే ఈ అరెస్టులకు ప్రధాన కారణం ఎవడు? ఆ 11 వచ్చిన పిచ్చోడే కదా. వాడు చెప్పినట్టు చేయడం వల్లనే కదా ఇప్పుడు వీళ్ళంతా నానా తిప్పలు పడుతుంది. మరి ఇప్పుడు చెప్పండి, ఈ అరెస్టులు అక్రమమా సక్రమమా? ఆ తప్పుడు నాయకులను అరెస్టు చేయడం రైటా రాంగా?